తర్వాత మళ్ళీ లేయర్ ఇచ్చాడు. తర్వాత మళ్ళీ 7 సంవత్సరాలు, మళ్ళీకి 7 సంవత్సరాలు ఇచ్చాడు. ఈ 7 సంవత్సరాల్లో కూడా మళ్ళీ లేయర్తో పెళ్ళైన తర్వాత కూడా మళ్ళీ ఏమైనా పొరపాటు చేశాడా? క్రైస్తవత్వం అంటే నిబంధనాచరణ. నీ నిబంధన బట్టి స్థితి మారుతుంది. అందుకని ఆయనకి ఏంటంటే ఒక పాపం ఒప్పునందుకే కాదు, గత జీవితంలో చరిత్రంతా చూసి ఏంటంటే ఇశ్రాయేలు దేశం అంటే ఆశ్రయింపబడే దేశం. దానికి ఉన్న పవర్ ప్రపంచంలో ఏ దేశానికి లేదు. సండే స్కూల్ నుంచి నేర్చుకుని పాపంలో పడిపోయి దౌర్భాగ్య స్థితిలోకి క్రైస్తవులు అందరూ ఏమవుతున్నారు? భయంకరమైన స్థితి. దేవుడు నామానికి అవమానకరం. మన ఏ జనామా? వందనా జనం. మన సమర్పణ బట్టి మన స్థితిని ఏం చేసుకోవాలి? మన కథని మన కథ దేవుడు మార్చే స్థితిగా నీ సమర్పణ, నా సమర్పణ ఉండాలి.